మనం ఎక్కువసేపు రన్నింగ్ చేసినప్పుడు పొట్టకు ఎడమవైపు విపరీతమైన నొప్పి మంట మొదలవుతుంది. ఎందుకంటే పొట్ట లోపల అన్ని అవయవాలను కప్పి 2 పొరలతో కూడిన ఒక సంచి ఉంటుంది. దీన్ని పెరిటోనియం అంటారు. లోపలి పొర అన్ని అవయవాలను చుట్టుకొని ఉంటే బయటి పొర పొట్ట గోడలకు అంటుకుంటుంది. రన్నింగ్కి ముందు ఏమైనా తినడం తాగడం వల్ల కడుపు బరువైపోయి రన్నింగ్ చేస్తూ ఉంటే లోపలి బయటి పొరలు ఒకదానికొకటి రుద్దడం వల్ల రాపిడి పెరిగి మంట మొదలవుతుంది. ఒకవేళ పండ్ల రసాలు, ఎక్కువ షుగర్స్ ఉన్న డ్రింక్స్ తాగితే గనక అవి పెరిటోనియంలోని కణాల నుంచి మొత్తం నీటిని బయటికి తీసేస్తాయి. అప్పుడు ఘర్షణ పెరిగి నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి రన్నింగ్ చేసేటప్పుడు కొంచెం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. అంతరిక్షంలోకి వెళ్లే టైంలో ఆస్ట్రోనాట్స్ వాళ్ళ మూత్రంని ఫిల్టర్ చేసుకుని తాగగలిగేలాగా సైంటిస్టులు ఒక కొత్త పరికరాన్ని త్వరలో తయారు చేయబోతున్నారు. జూలై 12 శుక్రవారం రోజున ఒక న్యూస్ పేపర్లో ఈ కొత్త పరికరాన్ని వివరించారు. కొన్నాళ్ల నుంచి ఐఎస్ఎస్ చుట్టూ ఉన్న వ్యోమగాములు వాళ్ళ స్పేస్ సూట్లలో డిస్పోజబుల్ డైపర్లను ఉపయోగిస్తున్నారు. ఇది వాళ్ళ మూత్రాన్ని సేకరించి స్టోర్ చేసేది. కానీ కొత్తగా తయారు చేస్తున్న పరికరం దానిలోని సెన్సార్ సహాయంతో 5 నిమిషాల్లో 1/2 లీటర్ యూరిన్ ని సేకరించి శుద్ధి చేయగలదు. ల్యాబ్ టెస్ట్ చేసినప్పుడు ఈ పరికరం మూత్రంలోని చెడు భాగాలను, ఉప్పు స్థాయిలను పర్ఫెక్ట్ గా తొలగిస్తుందని తెలిసింది. అయితే స్పేస్ సూట్లలో బ్యాటరీ కెపాసిటీ, పరికరం సైజ్ అన్ని టెస్ట్ చేసి దీన్ని త్వరలో స్పేస్ సూట్లలో ప్రయోగించబోతున్నారు. ఈ ప్రయోగం గనక సక్సెస్ అయితే వ్యోమగాములు ఎలాంటి ఇన్ఫెక్షన్లు, ఇబ్బందులు లేకుండా అంతరిక్షంలో తిరగచ్చు. నాసా స్పేస్ ఎక్స్ కి $843 మిలియన్ సుపారీ ఇచ్చి ఐఎస్ఎస్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నాశనం చేయమని చెప్పింది. నాసా దీనికోసం ఒక ప్లాన్ని డెవలప్ చేస్తుంది. స్పేస్ ఏజెన్సీల ప్లాన్ ప్రకారం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క ఆపరేషనల్ లైఫ్ 2030 నాటికి ముగుస్తుంది. దాంతో స్పేస్ ఎక్స్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన డిఆర్బిట్ వెహికల్ ఫుట్బాల్ స్టేడియం సైజులో ఉన్న ఐఎస్ఎస్ ని గంటకు 27,000 కిలోమీటర్ల వేగంతో భూమికి లాగి సముద్రంలో క్రాష్ డౌన్ చేస్తుంది. స్పేస్ స్టేషన్ భాగాలని 1998లో ప్రారంభించిన తర్వాత 2000వ సంవత్సరం నుండి యుఎస్, జపాన్, రష్యా, కెనడా, యూరప్ దేశాల వ్యోమగాములు దీన్ని నడిపిస్తున్నారు. వీళ్ళు భూమికి దగ్గరగా ఉన్న కక్షలో ఇప్పటి వరకు 3300 కన్నా ఎక్కువ శాస్త్రీయ ప్రయోగాలను పూర్తి చేశారు. 2030 నాటికి ఈ 5 జాతీయ అంతరిక్ష సంస్థల మధ్య ఒప్పందాలు కూడా ముగుస్తాయి. అలాగే దానిలో మొదలవుతున్న టెక్నికల్ ఇష్యూలు, లీకులు సిబ్బందికి మరింత సమస్యగా మారుతున్నాయి. పోయిన నెల జూన్ 27 గురువారం రోజు ఒక రష్యా ఉపగ్రహం యొక్క వందలాది శిథిలాలు ఐఎస్ఎస్ కి ముప్పు కలిగించడంతో లోపలున్న 9 మంది వ్యోమగాములు బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్యూల్ అనే మిషన్ లో ఆశ్రయం పొందవలసి వచ్చింది. 1 గంట తర్వాత సిబ్బంది తిరిగి ఐఎస్ఎస్ కి వెళ్లారు. అయితే ఇలా స్పేస్ స్టేషన్ ని నాశనం చేయడం ఇది మొదటిదేం కాదు. 2001లో రష్యా యొక్క మీర్ అంతరిక్ష కేంద్రం భూమిపైకి తిరిగి పంపబడింది. దాని శకలాలు ఇప్పటికీ పసిఫిక్ ఓషన్ లో ఉన్నాయి. అయితే స్పేస్ ఎక్స్ గురించి, నాసా గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా అడగండి. సైంటిస్టులు భూమి లాంటి ఒక కొత్త గ్రహాన్ని గుర్తించారు. అంతరిక్షంలో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఉంటుంది. ఇది విశ్వం దూరాన్ని గమనిస్తూ కొత్త నక్షత్రాలని, గ్రహాలని గుర్తిస్తూ గెలాక్సీలు ఎలా పుడతాయి, ఎలా డెవలప్ అవుతాయి అనే విషయాలను గమనిస్తూ ఉంటుంది. ఈ టెలిస్కోప్ మన భూమి నుండి 50 కాంతి సంవత్సరాల దూరంలో మన కనుపాపలా ఉండే గ్రహాన్ని గుర్తించింది. దీనికి LHS 1140b అని పేరు పెట్టారు. ఈ గ్రహం మీద నీరు ఉన్నట్టు తెలియడం వల్ల ఇది నివసించడానికి వీలుగా ఉంటుంది అని అనుకుంటున్నారు. సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్టుగానే దానికున్న నక్షత్రం చుట్టూ ఆ గ్రహం కక్షలో తిరుగుతూ ఉంటుంది. ఆ నక్షత్ర వేడి వల్ల ఫ్యూచర్ లో ఈ గ్రహం మీది మంచు అంతా కరిగిపోయి నివాసయోగ్యంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. గ్రహం మొత్తం గడ్డకట్టే ఉన్నప్పటికీ కనుపాపలా ఉన్న వైపు నీరు 20 డిగ్రీ సెల్సియస్ ఉండొచ్చని, అది సముద్ర జీవులకు నివాసయోగ్యంగా ఉంటుందని అంటున్నారు. పరిశోధకులు ఈ గ్రహం గురించి మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. హెచ్ఐవికి ఒక కొత్త మెడిసిన్ తయారు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అది క్లినికల్ ట్రయల్లో 100% సక్సెస్ అయిందని తేలింది. ఇప్పటి వరకు హెచ్ఐవికి 3 మందులు కనిపెట్టారు. 2012లో ట్రువాడా అనే టాబ్లెట్, 2016లో డెస్కోవి టాబ్లెట్, రీసెంట్ గా లెనాకా పవిర్ అనే ఇంజెక్షన్. ఉగాండా మరియు సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా హెచ్ఐవి బారిన పడే ప్రదేశాల నుంచి 5,000 మంది మహిళలను తీసుకుని టెస్ట్ చేస్తే ట్రువాడా టాబ్లెట్ తీసుకున్న 1068 మంది మహిళల్లో 16 మందికి హెచ్ఐవి సోకిందని, డెస్కోవి టాబ్లెట్ తీసుకున్న 2136 మందిలో 39 మందికి వైరస్ సోకిందని, కొత్తగా కనిపెట్టిన ఇంజెక్షన్ వల్ల 2134 మంది మహిళల్లో ఎవరికీ హెచ్ఐవి సోకలేదని తేలింది. అయితే ఒకసారి వేసుకున్న ఇంజెక్షన్ 6 నెలల వరకు పనిచేస్తుంది. తొందరలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ మందును స్ప్రెడ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మరి హెచ్ఐవి ఇంజెక్షన్ సక్సెస్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.
2 వారాల క్రితం జూన్ 29 శనివారం రోజు భూమికి దగ్గరగా తిరుగుతున్న ఒక పెద్ద గ్రహశకలాన్ని నాసా గుర్తించింది. ఇది 40 అంతస్తుల భవనం కంటే పెద్దగా ఉన్నట్టు సైంటిస్టులు చెప్తున్నారు. దీనికి 2024 MK అని పేరు పెట్టారు. ఇది మన గ్రహానికి 2 లక్షల కిలోమీటర్ల దూరంలో గంటకు 34,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ భారీ అంతరిక్ష శిల ఇప్పట్లో భూమికి ఎటువంటి హాని కలిగించినప్పటికీ ఫ్యూచర్ లో దీనివల్ల ప్రమాదం ఉంది అంటున్నారు. అయితే 1908లో తుంగస్కా అనే గ్రహశకలం సైబీరియాలో పడి 2100 కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 8 కోట్ల చెట్లను నేలమట్టం చేసింది. సౌదీ అరేబియాలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాల్లో 7,000 సంవత్సరాల క్రితం నాటి 8 రాతి నిర్మాణాలను కనుక్కున్నారు. ఇవి దాదాపు 8 మీటర్ల వెడల్పుతో ఉండి మధ్యలో ఒక రాయి ఉండేది. లోపలికి బయటికి వెళ్లడానికి ఒక ద్వారం ఉండేది. మరియు కొన్ని రాతి పనిముట్ల అవశేషాలను కూడా కనుక్కున్నారు. ఇలా ఆ కాలంలో మానవులు ఇలాంటి నివాసాలు ఏర్పరచుకొని బ్రతికేవారు అని కనిపెట్టారు. సైంటిస్టులు మానవ శరీరంలో ఒక కొత్త హార్మోన్ని గుర్తించారు. ఈ హార్మోన్ మెదడులో తయారవుతుంది. తరువాత రక్త ప్రవాహం ద్వారా శరీరంలోకి వెళ్తుంది. దీన్ని ల్యాబ్లో అధ్యయనాలు చేసిన తరువాత ఇది ఎముకలను చాలా బలంగా తయారు చేస్తుందని, ఇది ఎముకల పగుళ్లు, ఎముకల వ్యాధులకు కొత్త చికిత్సలు చేయడానికి దారితీస్తుందని కనుక్కున్నారు. జనరల్ గా ఈస్ట్రోజన్ హార్మోన్ ఎముకల్లో కాల్షియం తగ్గకుండా చూసి వాటిని బలంగా చేస్తుంది. మహిళ ప్రసవం తరువాత ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గడం, శరీరం పాలు తయారు చేయడం, ఎముకల్లో కాల్షియం తగ్గడం, దాంతో కాల్షియం డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. అలాంటి టైంలో ఈ కొత్త హార్మోన్ ఎముకలను బలంగా చేయడం మొదలు పెడుతుంది. ఈ హార్మోన్ మీద ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రసాయనం ఏది అనే విషయానికి వస్తే బోటులినం టాక్సిన్. ఈ విషయం క్లోస్ట్రీడియం బోటులినం అనే బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఇది భూమిపై సహజంగా తయారయ్యే అత్యంత విషపూరితమైన పదార్థం. ఇది కండరాలకు, నరాలకు మధ్య సిగ్నల్స్ ని అడ్డుకొని పక్షవాతానికి కారణమవుతుంది. అదే విధంగా బ్రిటిష్ ఆర్మీ వాళ్ళ శత్రువుల మీద ప్రయోగించడానికి VX అనే ఒక శక్తివంతమైన రసాయనాన్ని డెవలప్ చేశారు. ఇది నరాలను, శ్వాసకోశ కండరాలను పనిచేయకుండా చేసి బాధితులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇంకోటి క్లోరిన్ ట్రైఫ్లోరైడ్. ఇదొక కలర్లెస్ గ్యాస్. ఇది నీరు, ఇసుక, బూడిద వంటి పదార్థాలతో తాకినప్పుడు హఠాత్తుగా పేలుతుంది. వీటితో పాటు మన ఇంట్లో ఉండే కొన్ని రసాయనాలు కూడా చాలా ప్రమాదకరం. ఉదాహరణకు డ్రైన్ క్లీనర్ మరియు బ్లీచ్ ను కలపడం వల్ల విషపూరితమైన క్లోరిన్ వాయువు విడుదలవుతుంది. కాబట్టి ఇలాంటి రసాయనాలతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. మనకు మెడికల్ షాపులలో అల్ప్రాజోలం అనే ఫార్ములాతో కొన్ని రకాల నిద్ర మాత్రలు దొరుకుతాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీదే ఈ టాబ్లెట్స్ వాడాలి. కానీ 5,500 మంది వ్యక్తుల మీద చేసిన అధ్యయనంలో దీర్ఘకాలంగా వీటిని వాడటం వల్ల మానసిక స్థితిని కంట్రోల్ చేసే మెదడు భాగాలు ముడుచుకుపోతాయని తేలింది. ఈ మందులు నిద్రలేమి, ఆందోళన, మూర్ఛ వంటి అనేక పరిస్థితులకు చికిత్స చేయడానికి వాడతారు. ఇది వ్యక్తి మానసిక స్థితి, కండరాల నొప్పుల నుండి ఉపశమనం కలిగించి వ్యక్తి నిద్రపోయేలా చేస్తుంది. కొన్నాళ్ళు వేసుకున్న తరువాత వ్యక్తి ఈ మందులకు అడిక్ట్ అయిపోతాడు. మెల్లగా జ్ఞాపక శక్తి తగ్గుతుంది. హిపోకాంపస్ మరియు అమిగ్డాలా పనిచేసే వేగం తగ్గుతుంది. ఇలాంటి ప్రమాదాలు రాకుండా ఉండాలంటే వీలైనంత తక్కువ మోతాదులో ఈ టాబ్లెట్స్ వాడాలని పరిశోధకులు చెప్తున్నారు. అల్ట్రా ప్రాసెస్డ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తినడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందని తాజా అధ్యయనంలో తేలింది. నకిలీ మాంసం, వెజిటేబుల్ సాసేజులు, వెజిటేబుల్ ప్రోటీన్లు, కొన్ని ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా నిలువ ఉంచి అందించే పదార్థాలు కాబట్టి అవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఆహారం మీ ప్లేట్ కి చేరుకునే ముందు సుదీర్ఘ ప్రయాణం చేస్తుంది. దీనివల్ల అసలైన పదార్థం గణనీయంగా చేంజ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఫుడ్ తినడం తగ్గిస్తే గుండె ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. యుఎస్లోని కొలరాడోలో ఒక వ్యక్తికి ప్లేగు వ్యాధి సోకినట్లు ఆరోగ్య అధికారులు గుర్తించారు. ఇది ఎర్సినియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా ముఖ్యంగా ఎలుకలలో ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఉన్న ఎలుకల లాలాజలం మన ఆహారం మీద చేరడం లేదా వాటి లాలాజలం మీద ఈగలు వాలి తిరిగి అవి మన మీద వాలటం, ఇలా మనుషులకు ప్లేగు సోకే ఛాన్స్ ఉంది. ఇది అంటువ్యాధి. ఇది సోకిన వారికి ముఖ్యంగా శరీరం అంతా బుగ్గలు కడుతుంది. వ్యాధి చివరికొచ్చేసరికి దద్దుళ్లు తెరిచి చీముతో నిండి పుండ్లుగా మారతాయి. ఈ రకమైన ప్లేగుని బుబోనిక్ ప్లేగు అంటారు. కొన్ని సందర్భాల్లో ఎర్సినియా పెస్టిస్ బ్యాక్టీరియా ఊపిరితిత్తులకు సోకుతుంది. దీన్ని న్యూమోనిక్ ప్లేగు అంటారు. ఇది సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు ఆ బిందువులను పీల్చుకున్నా కూడా ఇంకో వ్యక్తికి వ్యాధి సోకుతుంది. అయితే 1300వ సంవత్సరంలో యూరప్ లో ప్లేగు వ్యాధి 5 కోట్ల మందిని చంపింది. ఇదే చరిత్రలో అతిపెద్దది.
యూరప్లోని నార్వేలో పురావస్తు శాస్త్రవేత్తల బృందం క్రీస్తు పూర్వం 500 సంవత్సరం నాటి 41 చిన్న పిల్లల సమాధులను కనిపెట్టారు. ఈ పిల్లల వయస్సు 3 నుంచి 6 సంవత్సరాల లోపే ఉంటుందని చెప్తున్నారు. సమాధులు 2 మీటర్ల పొడవుతో మధ్యలో ఒక పెద్ద రాయి, చుట్టూ అనేక రాళ్లతో ఉన్నాయి. రాళ్ల కింద కాలిన ఎముకలు, ముక్కలు కనిపించాయి. ఇప్పుడున్న సౌత్ అమెరికా, ఆఫ్రికా, అరేబియా, మడగాస్కర్, ఇండియా, ఆస్ట్రేలియా ఒకప్పుడు ఇవన్నీ కలిసి ఒకే సూపర్ ఖండంగా ఉండేవి. దీన్నే గోండ్వానా అంటారు. 180 మిలియన్ సంవత్సరాల ముందు ఖండాలు చీలటం స్టార్ట్ అయ్యాయి. ఖండాలు చీలే కంటే ముందు నుంచే ఆస్ట్రేలియాలో 185,000 ఎకరాల్లో బిగ్ స్క్రబ్ అనే రెయిన్ ఫారెస్ట్ ఉండేది. శతాబ్దాలుగా మానవ ఆక్రమణలు, అడవి మంటల వల్ల అప్పుడున్న దాంట్లో నుంచి 5% మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంది. అవి చాలా పురాతన చెట్ల వంశాలు కాబట్టి అవి పూర్తిగా అంతరించిపోకుండా వాటిని కాపాడటాన్ని ఆస్ట్రేలియా పరిశోధకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొట్టమొదటిసారి శాస్త్రవేత్తలు పూర్తి స్థాయి మనుషుల రోగనిరోధక వ్యవస్థలతో ఎలుకలను పెంచుతున్నారు. ఇవేం చేస్తాయంటే ఏదైనా వ్యాధి సోకినప్పుడు మనుషుల్లో ఎలాగైతే రోగనిరోధక కణాలు ఉత్పత్తి అవుతాయో ఎలుకల్లో కూడా అలాగే రోగనిరోధక కణాలు ఉత్పత్తి అవుతాయి. సైంటిస్టులు మానవ సెక్స్ హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ ను ఎలుకలలోకి ప్రవేశపెట్టారు. ఈస్ట్రోజన్ మానవులలో లైంగిక మరియు పునరుత్పత్తి వ్యవస్థలను డెవలప్ చేయడంతో పాటు నార్మల్ కణాలను రోగనిరోధక కణాలుగా మారుస్తుంది. అయితే మానవ ఈస్ట్రోజన్ ను పంపించిన తర్వాత ఎలుకలు మానవ రోగనిరోధక కణాలను, బ్యాక్టీరియాపై నేరుగా దాడి చేసే టీ కణాలను, యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం స్టార్ట్ చేశాయి. తర్వాత ఈ ఎలుకలు వ్యాక్సిన్ కి ఎలా రియాక్ట్ అవుతాయో చూడడానికి కోవిడ్-19 వ్యాక్సిన్ ని వాటిలోకి ఇంజెక్ట్ చేశారు. అలాగే టైఫాయిడ్ జ్వరంకు కారణమయ్యే సాల్మోనెల్లా టైఫీ బ్యాక్టీరియాను అంతం చేయడానికి ఎలుకలు యాంటీబాడీలను తయారు చేశాయి. కొత్త ఎలుకలు 100% రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం వల్ల కొత్త వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తాయో టెస్ట్ చేయడానికి, క్యాన్సర్ ట్రీట్మెంట్లను డెవలప్ చేయడానికి ఇలా చాలా విషయాల్లో సహాయపడతాయి. కొత్తగా కనిపెట్టిన మందులను డైరెక్ట్ గా మనుషుల మీద ప్రయోగించలేము. కాబట్టి అలాంటప్పుడు ఈ ఎలుకలు బాగా ఉపయోగపడతాయని సైంటిస్టులు అంటున్నారు. గాయ్స్, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సైన్స్ కి సంబంధించిన విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేసి అడగండి. ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.